Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నెల 19వ తేదీన జగ్గంపేట నియోజకవర్గానికి వస్తున్న లోకేష్ తాలూరు పుష్కర ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేస్తారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ ఏర్పాట్లు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లపై అధికారులు కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నెహ్రూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మూలన పడ్డ తాలూరు ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపడుతున్నామని, ఖరీఫ్ సీజన్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే సుమారు 6 సంవత్సరాలు బట్టి మూలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది 2వ సంవత్సరం ప్రయత్నం చేయడం. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 52 కోట్ల రూపాయలు దీన్ని పునర్వ్యవస్థీకరించడం కోసం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. టెండర్ కూడా పిలిచినటువంటి పరిస్థితి. టెండర్లో కూడా ఒక సమర్థవంతమైనటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ టెండర్ తీసుకోవడం, అది కేవలం నా రిక్వెస్ట్ మేరకు. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఉన్న స్థాయిలో చాలా చిన్న వర్క్ ఇది, ఒక నెలలో పూర్తి చేసుకుని పోయే వర్క్. అయినా తప్పదు, నాకు ఇది చేసి పెట్టాలి మీరు అని చెప్పి మరి కృష్ణారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేయడం, ఆయన టెండర్ వేయడం, ఆయనకే రావడం, వర్క్ కూడా మొదలెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని మన యువ నాయకుడు లోకేష్ బాబు రేపు 19వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి పని ప్రారంభించడం, అంటే ఈ లోపల తుప్పలు కొట్టడం, పైపులు పీకడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలో పైపులు, స్టీల్ పైప్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. 2 రోజుల్లో అవి కూడా ఇక్కడికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి. అయితే లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఈ పని స్పీడ్గా మొదలవుతుంది. మొదలవడం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఖరీఫ్ సీజన్కి జూలై 20వ తారీఖు దాటకుండా నీరు పారించడం జరుగుతుంది. ఏదో ఈ మధ్యన కొంతమంది వచ్చి అవగాహన లేమితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చి 50 పొక్కులను పనిచేయాలి, ఇది ఇంకా 3 సంవత్సరాలకు కానీ ఇది అవ్వదు, అదిగో శంకుస్థాపన, ఇదిగో శంకుస్థాపన అంటున్నారు. పని అసలు పైపులే మొదలెట్టలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇదేదో డిపార్ట్మెంటల్ లోపం కానీ నా లోపం కానీ కూడా ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవడైనా మంచి జరిగేటప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహంతో పనిచేసే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది 50 పొక్కులను పెట్టేటటువంటి స్థలం పడుతుందండి. ఇది ఈ వర్క్ అంతా ఆ వర్క్కు సరిపడేటువంటి మిషనరీని తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఒక 50 పొక్కులు, 50 అయ్యండి హైడ్రాలు పెడితేనే కానీ పని ఎక్కడ అవుద్ది, ఇది ఎక్కడ అవుద్దన్న చేసి చూపెడతారు. నేను ఇవాళ చెప్తున్నాను మీకు, ఆ విమర్శించే వాళ్ళకి కూడా చెప్తున్నాను. విమర్శ అన్నది నేను ప్రతిపక్షం నేను మాట్లాడాలి అనుకుంటే దానికి ఎవడో సమాధానం చెప్పలేడు.
కానీ ఇక్కడ ప్రతిపక్షం మాత్రం మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి. ఏదో సామాజిక పరివర్తన కోసం ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వం మరి ఆయన. సామాజిక వేత్తను కూడా మీరు రాసేస్తున్నారు, మరి ఆ సమాజాన్ని ఎక్కడ ఉద్ధరించాడో ఏం చేశాడో